ఇంత దూకుడు ప్రదర్శిస్తోంది. తగ్గేదే లే అంటూ జెట్ స్పీడ్ వేగంతో బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు కూకటి వేలతో సహా నేలమట్టం చేయడమే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తెల్లవారుజాము నుంచి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తూ హైడ్రా బుల్డోజర్స్ పరుగులు పెడుతున్నాయి. మాదాపూర్, అమీన్పూర్, మల్లంపేట, బోరబండ ఇలా ఎక్కడైనా ఏదైనా అక్రమ నిర్మాణం కనిపిస్తే చాలు వాటిని క్షణాల్లో కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. దీంతో ఆదివారం కాస్త హైడ్రా వారంగా మారిపోయింది. మాదాపూర్, అమీన్పూర్, మల్లంపేట, బోరబండలో ఆక్రమణల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. మాదాపూర్లో సున్నపు చెరువులో 43 ఎకరాల కబ్జా గురైనట్టుగా గుర్తించారు అధికారులు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చేస్తోంది. దీంతో నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని, అన్ని అనుమతులు తీసుకునే కట్టామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాచుపల్లి, బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అమీన్పూర్లో హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు అధికారులు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నిర్మాణాలు ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినవిగా తెలుస్తోంది. అంతేకాకుండా దుండిగల్, మల్లంపేట, కత్వా చెరువు స్థలంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలు అక్రమంగా నిర్మించినట్టుగా గుర్తించింది. దీంతో విల్లాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చివేతలు ప్రారంభించారు.
పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇప్పుడు అధికారులు చాలా చోట్ల ఏకకాలంలో కూల్చివేతలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏం చెప్తున్నారు? బాధితులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? సతీష్, అయితే మనం హైదరాబాద్ వ్యాప్తంగా ఈ రోజు హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుండి ఇక్కడ మాదాపూర్ లో ఉన్నటువంటి గోరకొండ సమీపంలో ఉన్నటువంటి సున్నం చెరువు ఏదైతే ఉందో సున్నం చెరువు FTL లెవెల్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఇంకా కూల్చడానికి రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క సున్నం చెరువు ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటటువంటి సున్నపు చెరువు. ఇది మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 15 ఎకరాలు 20 గుంటలుగా ఉంది. ఇది 2013 లోపల ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని సర్వే చేశారు. సర్వే చేసిన పిమ్మట 15 ఎకరాల 3 గుంటలు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. కాబట్టి అయితే మొత్తం టోటల్గా 10 ఎకరాలకు మించి ఆక్రమణకు గురైందని అధికారులు కనుక్కున్నారు. అయితే హైడ్రా అధికారులు ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. అదేవిధంగా బఫర్ జోన్ లో ఏవైతే షెడ్లు నిర్మాణాలు చేపట్టారో వాటిని కూడా కూల్చేందుకు రంగం సిద్ధమవుతుందనే చెప్పాలి. ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కానీ ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారంటూ కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు కూడా వచ్చి వాపోతున్నట్టు తెలుస్తుంది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సున్నం చెరువులో ఉండేటటువంటి సర్వే నంబర్ 12, 13, 16, 14, 16లలో ఈ యొక్క మొత్తం టోటల్గా అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి ఇక్కడ వ్యాపారాలు కింద కొనసాగిస్తున్నారు. బఫర్ జోన్ లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారంటూ కూడా అధికారులు తేల్చి చెప్పారు. అదేవిధంగా దుండిగల్ మున్సిపల్ పరిధిలో కూడా భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలను కూర్చేందుకు రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. అదే కట్వ చెరువులోని సర్వే నంబర్ 170/1 కట్వ చెరువులో 8 విల్లాలను నేలమట్టం చేయడానికి ఆ రంగం కూడా సిద్ధం చేశారు అధికారులు. అదేవిధంగా గోరకొండ ప్రాంతం సున్నపు చెరువులో ఉన్న అండ్ అనదర్ వన్ దుండిగల్లో అయితే అధికారులు ఈ ఉదయం నుండే కూల్చివేతలు ప్రారంభించారు. మల్లంపేట కట్వ చెరువులో FTL నిర్మాణం 142 ఎకరాలు కాగా మళ్ళా మొత్తం తోరగా దాంట్లో 320 విల్లాలు ఏర్పాటు చేశారు. 320 కన్స్ట్రక్షన్ ఆ సంస్థ ఇప్పటికే 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకుని HMDA పర్మిషన్ అనంతరం ఏవైతే 208 విల్లాలకు పర్మిషన్ లేదో ఆ పర్మిషన్ లేనటువంటి విల్లాలను అన్నింటినీ కూల్చేందుకు అయితే ఈ యొక్క అధికారులు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేశారని తెలుస్తుంది. అంటే ప్రవీణ్, అంటే ఈ స్థాయిలో అంటే ఒకవైపు పర్మిషన్లు ఉన్నా కొన్ని అక్రమ పర్మిషన్లు అంటూ కొన్ని కూల్ చేస్తున్నారు. ఇప్పుడు పర్మిషన్ లేకుండా కూడా అంత ధైర్యంగా అంతంత వెళ్ళాలి ఎలా కట్టారు? అసలు ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? స్థానికులైతే మాకు ఆల్రెడీ LRS ఉంది, మీకు పర్మిషన్ తీసుకుని కట్టుకున్నాము, కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు వచ్చేంత వరకు వెయిట్ చేయమని స్థానికులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అపార్ట్మెంట్లు అక్కడ ఇండ్లు నిర్మించుకున్నారో వాళ్ళు కూడా వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే హైడ్రా ఫుల్ఫిల్ పర్మిషన్లతో ఉంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు అండ్ రెవెన్యూ అధికారులు, GHSB అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం టోటల్ గా కూడా సమన్వయం పరుస్తూ వీళ్ళని నోటీసులు ఇవ్వకుండా ఇది FTL లో ఉంది అనే కారణం చేత FTL లో ఆక్రమణ కట్టడాలు కాబట్టి ఈ యొక్క చెరువును ఆక్రమించి కట్టారు అనే కోణం లోపల వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఇవి కోర్టులో కూడా వేశారు. కోర్టులో ఈ దానికి సంబంధించిన వ్యవహారం ఇంకా నడుస్తుంది అనే దాంట్లో స్థానికులు కూడా వాపోతున్నారు. అంటే ప్రవీణ్, అంటే నోటీసులు కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చి మీరు కూల్ చేసుకో కొంచెం ఎంత సమయాన్ని కేటాయించి ఈ సమయంలో మీరు కూల్చుకుంటారా, లేదా ఒకవేళ సమయం క్రాస్ అయితే కనుక మేము కూల్ చేస్తామని చెప్తారంటారు. కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఏ ప్రాసెస్లో ముందుకు వెళ్తోంది హైడ్రా? హైడ్రా పరిధిలో ఉండేటటువంటి ఏవైతే FTL లెవెల్లో కానీ అండ్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఏవైతే నిర్మాణాలు ఉంటాయో వాటిని హైడ్రా కమిషనర్ పరిశీలన చేస్తారు. హైడ్రా టీం పరిశీలన చేసిన పిమ్మట ఇలా దానికి సమయం అక్కడ ఉన్నటువంటి ఒక 2 రోజుల నుంచి 3 రోజుల సమయం ఇచ్చేసి వాటిని కూల్చివేతలు అయితే చేస్తుంది. కొన్నిటికి మాత్రం హైడ్రా నోటీసులు ఇచ్చింది, మరికొన్నిటికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే హైదరాబాద్ చెప్పేది మాత్రం బఫర్ జోన్ లో అయితే అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కూల్చేస్తామని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఏవైతే బఫర్ జోన్ లో ఇక్కడ ఉంటాయో వాటిని వాళ్ళే చూసుకోవాలి అని కూడా హైడ్రా చెప్తూ ఉంది. కాబట్టి అయితే ఎంతవరకు ఇది హైడ్రా విధి విధానాలు ఏంటి, హైడ్రా ఎంతవరకు ఇది చేస్తుంది, నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటంటే స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే చివరగా ఏది ఏమైనా కానీ అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం పద్ధతి కాదు అంటూ కూడా స్థానికులు అయితే మండిపడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.